మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ విజయవాడ వన్ డే క్లాస్ రూమ్ వెబినార్ గ్రౌండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్ లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్ లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్స్ అవి అన్ని కలిపి మేము ప్యాకేజ్ లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే ఫుల్ ప్లెజ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కొన్ని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. మార్కెట్ ఫాలో అయిందని అయితే అందరికీ తెలిసిన విషయమే. బట్ దీనికి క్వశ్చన్ మార్క్ ఏంటంటే అసలు ఎందుకు ఫాలో అయింది, మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు మార్కెట్ ఇంత డ్రాస్టిక్ గా ఫాలో అవడానికి మనకి? మనం ఎక్కువ సార్లు అంటే ప్రతి ఒక్క దానికి రీజన్ ఎత్తుకుంటూ ఉంటాం, కానీ మార్కెట్ ఏంటంటే సైకిల్ నేచర్. బాగా పెరిగిందో బాగా డౌన్ అవుతుంది, తక్కువ పెరిగిందో తక్కువ డ్రాప్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, గత 4 years యావరేజ్ రిటర్న్స్ 8%. అది ఎందుకు డౌన్ అవ్వలేదంటే అవి ఏమి ఇవ్వలేదు కాబట్టి రిటర్న్స్. అంటే ఎక్కువ మూవ్ అయితే, అంటే బియాండ్ ద ఫండమెంటల్స్ మూవ్ అయితే అది ఎంతకంత కరెక్షన్ అవ్వాల్సిందే. ఆ టైం వచ్చినప్పుడు కరెక్షన్ స్టార్ట్ అవుతుంది అంతే. దానికి మెయిన్ రీజన్ ఇది అంటూ ఏం ఉండదు. ఎక్కువ సార్లు ఏం రీజన్ ఉండదు. బట్ ఈ కండిషన్ లో రీజన్స్ అన్నాం అనుకోండి, ఒకటి ఇప్పుడు ఎకానమీ వీక్ అయింది. ఎలా చెప్తామంటే 4 years తో పోల్చుకుంటే జీడిపి గ్రోత్ లోలో ఉంది. అంటే ఇప్పుడు 6.2 దగ్గరకు వచ్చింది అనమాట, ఇంతకుముందు 7 దగ్గర నుంచి. సో 4 years లోలో ఉన్నప్పుడు మార్కెట్ కూడా ఎంతకంత కరెక్షన్ అవ్వాలి కదా. సో ఎకానమీ స్లో అయింది కాబట్టి దానికి డిసప్పాయింట్ అయ్యి మార్కెట్ పడింది అని చెప్పుకోవచ్చు, అదొక రీజన్. అండ్ రెండోది ఎర్నింగ్స్ స్లో అయినాయి. నిఫ్టీలో ఉన్న ప్రతి స్టాక్, ఆల్మోస్ట్ ప్రతి 3 స్టాక్స్లో ఒక స్టాక్కే మాత్రమే వాళ్ళ ఈపీఎస్ గైడెన్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని రీచ్ అయింది. మిగతా 2 కూడా ఫెయిల్ అయినాయి, టార్గెట్ తగ్గట్టు రావలేదన్నమాట. అందుకని మెజారిటీ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేసిన ఈపీఎస్ గ్రోత్ రీచ్ అవ్వలేదు. సో ఎకానమీ కొంచెం స్లో అయింది కాబట్టి వీళ్ళ ఎర్నింగ్స్ కూడా స్లో అయింది అనుకోవచ్చు. సో ఎర్నింగ్స్ స్లో అయినప్పుడు అదే డిస్కౌంట్ అవ్వాలి కాబట్టి డిస్కౌంట్ అయిపోయింది, అది అనుకోవచ్చు. రెండోది ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో, అది మైండ్ బ్లోయింగ్. అది మాత్రం ఎఫ్ఐఎస్ ఎంత అంటే ఒక్క జనవరి ఫిబ్రవరిలోనే 1.5 lakhs crore బయటకు తీసుకెళ్లారు. 1.5 lakhs crore. అది ఆ వాల్యూమ్ చాలా సివియర్ అనమాట. అది అంత డబ్బు బయటికి పోవటం అనేది పెయిన్ ఎంత ఉంది అంటే, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంచి ఇప్పటి వరకు 95 లక్షల కోట్లు లాస్ అయింది. 1 trillion 95 లక్షల కోట్లు లాస్ అయింది. అవును, ఎఫ్ఐఎస్ కనుక 1000 కోట్లు కమ్మితే మార్కెట్ 1,00,000 కోట్లు మార్కెట్ క్యాపిటల్ డ్రాప్ అవుతుంది. వాళ్ళు జస్ట్ వాళ్ళు 1000 కోట్లు అమ్మారు, 1000 కోట్ల వర్త్ ఎంటైర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,00,000 కోట్లు దాటి కిందకి వస్తుంది ఒక రోజుకే. రోజు పట్టు మార్కెట్ ఓపెన్ అవుతుంది 5 lakh crore లాస్, మార్కెట్ ఓపెన్ అవుతుంది 10 lakh crore లాస్, మార్కెట్ ఓపెన్ అవుతుంది 6 lakh crore. అదేదో ఓపెన్ అయింది పట్టానికి అన్నట్లు అవుతుంది అనమాట. ఎందుకంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వెరీ హ్యూజ్గా ఉంది, అస్సలు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు. దాంతో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎక్కువైందంటే అఫ్ కోర్స్ వాళ్ళ సెల్లింగ్కి రీజన్ ఏమైండొచ్చు అంటే, డాలరు ఎవ్రీ ఇయర్ 3 to 4% స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళ కంట్రీలో వాళ్ళు డాలర్ లాగా ఉంచుకున్నా సరే 3% 4% ఫ్రీగా వచ్చినట్టే కదా. ప్లస్ ఇండియాలో టాక్సేషన్ ఎక్కువ ఉంది, 12.5 చేశారు వాళ్ళు కూడా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎఫ్ఐఎస్ కూడా. ఈ ట్యాక్స్లు పోవంగా ప్లస్ డాలర్ అప్రిషియేషన్ పోవంగా మిగిలిదే ఉండదు పెద్దగా వాళ్ళకి. అందులో అమెరికాలో బాండ్ ఈల్డ్స్ దగ్గర 5% రీచ్ అయినాయి. అంటే వాళ్ళ దేశంలో వాళ్ళ బ్యాంకులో పెట్టుకుంటేనే వాళ్ళకి 5% వస్తుంది. ప్లస్ డాలర్ ఎట్టాగు 3 to 4% అప్రిషియేట్ అవుతుంది. అంటే 8 to 9% గిట్టుబాటు అవుతుంది అక్కడే సేఫ్టీగా. ఇండియాకి వచ్చి 12.5% ట్యాక్స్ కట్టి మళ్ళీ డాలర్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు 4% లాస్ అయ్యి ఇంత అవసరం అన్నట్లు వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఎక్స్చేంజ్ చేసుకుని పర్టికులర్ గా అమెరికా, కెనడా కాకుండా మిగతా ఇన్వెస్టర్లు అందరూ కూడా అమ్మేస్తున్నారు. ఈ మధ్య అమ్మిన వాళ్ళు ఎక్కువ నాన్ అమెరికన్సే ఉన్నారు. వాళ్ళు ఇండియాలో అమ్మేసేసి ఆ అమౌంట్ అనేది చైనా కానీ లేదా అమెరికా కానీ షిఫ్ట్ చేస్తున్నారు. అందుకే చైనా మార్కెట్ 1 year హైలో ఉంది, అంటే హాంకాంగ్ మార్కెట్ 1 year హైలో ఉంది. కాబట్టి ఎఫ్ఐఎస్ హ్యూజ్ సెల్లింగ్ కూడా
అంటే వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని ఆర్బీఐలు మొన్న తగ్గించారనే కానీ బట్ అది తగ్గించింది చాలదు ఈ గ్రోత్ నిలబడేయాలంటే. ఎందుకంటే వాళ్ళు వాడిగా అన్సర్టనిటీ పెరుగుతుంది. ఇప్పుడు చైనాలో చూసారనుకోండి 1.6% వడ్డీ రేట్లు ఉన్నాయి ఆడ. ఓకే. జపాన్ అంటే ట్రెడిషనల్ గా ఎప్పుడు లో ఇంట్రెస్ట్ రేట్సే, అదైతే 1.5కే వస్తుంది. అంటే ఇండియాలో ఇప్పటికీ ఇంకా 6.5 నడుస్తుంది. ఓకే. అందుకని ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నట్లు లెక్క. అదే టైంలో ఇన్ఫ్లేషన్ అంతేం తగ్గటం లేదు. అందుకని ఇంట్రెస్ట్ రేట్స్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక రీజన్. అండ్ తర్వాత వచ్చే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఏమో అది కూడా అంత వీళ్ళు అనుకున్న స్పీడ్గా డ్రాప్ అవ్వట్లేదు. అందుకని క్రూడ్ ఆయిల్ రేట్లు బాగానే ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ బాగానే ఉంది. అంటే పొలిటికల్ అన్సర్టనిటీ ఏవో జరిగిపోతున్నాయి వరల్డ్ వైడ్గా. ఎఫ్ఐ సెల్లింగ్ హెవీగా ఉంది. అన్నిటికన్నా మించిందంటే ఈ ఎంటీఎఫ్ అకౌంట్స్ ద్వారా రిటైలర్స్ ఎక్కువ మార్జిన్ తీసుకున్నారు. వాటి వల్ల ఎక్కువ వాలటిలిటీ మార్కెట్ గ్రో అవుతుంది, ఎవ్రీడే గ్రో అవుతుంది అనమాట. ఇంకా అన్నిటి మించి గత 5 years లో బీభత్సన బుల్ మార్కెట్ కదా, అది ఎంతకంత కరెక్షన్ అవ్వాల్సిందే. ఆ కరెక్షన్ అన్ని న్యూస్ ఒకటే అయిపోయి ఒక్కసారి ఇంత సివియర్ ఫాల్ జరిగింది అనమాట. కోవిడ్ తర్వాత రేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఫస్ట్ కదా. సో అది మధ్యలో రేజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఫాల్ అనేది సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. బాగా రైజ్ అయినందుకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అనుకోండి. లేకపోతే కోవిడ్ తర్వాత వచ్చిన రిటైల్స్ అందరూ హెవీ మార్జిన్ తీసుకొని మార్కెట్ లో పెట్టేసరికల్లా, మార్కెట్ కొంచెం పడేసరికల్లా ఆ పెయిన్ భరించలేక వీళ్ళు పొజిషన్ క్లోజ్ చేసుకుంటున్నారు. దాంతో అది డ్రాప్ అవుతుంది అలా అనుకోవచ్చు. అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ అనుకున్నంత లేవు, అంత హైపీ ఎందుకు ఇవ్వాలి వాటికి, అందుకని పి ఎంత డీరేటింగ్ చేస్తున్నారు. ఓకే. అంటే ఎఫ్ఐఎస్ ఎవ్రీడే అమ్ముతున్నారు, వాళ్ళకి అదే పని. ఇంకా ఇప్పుడు రేజ్ అయినప్పుడు అది పడాల్సిందే, కొంచెం టైం తీసుకొని అని అంటున్నారు. కానీ అంటే మరి అంటే ఈ టైం లిమిట్ ఎందుకు చూస్ చేసుకుందని అంటారు? అదే నేను అంటుంది, ఈ టైం లేదంటే అమెరికన్ బాండ్లు బాగా పెరిగిపోయింది ట్రంప్ వచ్చిన కాడ నుంచి. డాలర్ స్ట్రాంగ్ క్లియర్ ఇండికేషన్ ఉంది అందరికి, అమెరికన్ డాలర్ ఇంకా 3-4% ప్రయాణం పెరిగిద్దని. అంటే సేఫ్టీ అసెట్ మూవ్ అవుతున్నారు. వాళ్ళకు ఉన్నదంటే సేఫ్టీ అసెట్. అంటే మోరవర్ ఈ సంవత్సరం గోల్డ్ లిటరలీ 38% వచ్చింది. అంటే లిటరలీ ఛాలెంజ్ చేస్తుంది ఈక్విటీ మార్కెట్. అది సేఫ్టీ ఇక్కడ ఉంది రమ్మని. మరి అలాంటప్పుడు అది ప్రెజర్ గురి అవుతుంది. కాకపోతే సర్ప్రైజింగ్ ఏంటంటే ఇండియన్ సెంట్రిక్ సెల్లింగ్ ఎందుకు అని, వరల్డ్ మార్కెట్స్ అన్ని ఉండగా ఇండియన్ సెంట్రిక్ సెల్లింగ్ ఎందుకు అందానికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. బహుశా ఈ రీజన్స్ అయి ఉండొచ్చు. ఇండియన్ మార్కెట్ ఎక్స్పెన్సివ్ రేంజ్ లో వెళ్ళింది కాబట్టి అది కొంత కరెక్షన్ గురైంది అనమాట. బట్ ఇప్పుడైతే వంకాయలు లేవు, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అనలేవు కదా, వాల్యుయేషన్ రీజనబుల్ గా వచ్చేసింది. ఏదైనా డౌన్ అయిందంటే సైకిల్ నేచర్ వల్ల డౌన్ అయిందే తప్ప ఎకానమీలో టూ మచ్ టెరిఫిక్ బ్యాడ్ న్యూస్ ఉండి పడిన మార్కెట్ కాదు ఇది. బట్ ఈ సివియారిటీ మాత్రం ఎవ్రీబడి గట్ సర్ప్రైజ్. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు అన్నట్టు మనకి అమెరికా ఈ టారిఫ్ రేట్స్ ఇవన్నీ పెడుతున్నందుకు కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని అన్నారు కదా, అది కూడా ఏమన్నా రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 96 లో లాస్ట్ టైం కంటిన్యూస్ గా 5 months డ్రాప్ అయింది. 96 95 లో నిఫ్టీ స్టార్ట్ అయింది. అప్పుడు 95 లో స్టార్ట్ చేశారు నిఫ్టీని, నిఫ్టీ 50 యాజ్ ఇండెక్స్ లాగా. 96 లో కంటిన్యూస్ గా 5 months పడింది మార్కెట్, కంటిన్యూస్ గా వితౌట్ ఎనీ రికవరీ. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ నుంచి పర్సెంటేజ్ అనేది అంటే ఆ పెయిన్ ఎంత సివియర్ ఊహించుకోండి ఇంకా. ఎందుకంటే 96 లో నిఫ్టీ ఐ థింక్ ఆ టైం అప్పుడే స్టార్ట్ అయింది కదా, 1000 points ఉంటది. నిఫ్టీ 1000 points ఉంటుంది 96 లో. అప్పట్లో ఈ స్టాక్ మార్కెట్ అంతా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉంటది, ఇట్లా స్ప్రెడ్ అవ్వాలి రిటైలర్స్ కి. అందుకని అప్పట్లో ఇంత పెయిన్ లేదు, ఎవరికి తెలీదు, స్టాక్ మార్కెట్ ఎవరు పట్టించుకోలేదు. బట్ 2024 లో ఈసారి ఈ పెయిన్ ఇట్స్ వెరీ సివియర్. రికవరీ అంటూ లేకుండా కంటిన్యూస్ గా అంటే 5 months పట్టడం అనేది టూ మచ్ అంటే టూ మచ్, అది అందులో డౌట్ లేదు. కొంచెం రికవరీ అవుతూ పడుతూ ఉంటే ఆ ప్యాటర్న్ వేరు. ఓపెన్ అయితే చాలు -1 -2 ఇదే పని. సో అందరు పానిక్ అయ్యి ఎగ్జిట్ అయిపోతున్న సిచ్యువేషన్. కర్ణుడు సాగు 1,00,000 కారణాలు అన్నట్టు అన్ని రీజన్స్ ఒకటేని. బట్ ఇంత మంచి బుల్ మార్కెట్ లో ఇంత టూ మచ్ కరెక్షన్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు ట్రాప్ అయ్యారు, పెద్దోళ్ళు కూడా, చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళు అందరు ట్రాప్ అయ్యారు. ఈవెన్ దమానికే దగ్గర 80,000 కోట్లు లాస్ అయ్యాడు ఆయన ఒక్కడే. వై దమాని, వై రాకేష్ వాళ్ళు అందరూ, నువ్వు నేను అందరూ ఎఫెక్ట్ అయ్యాం. బట్ ఇంత పడితే అనుకోలేదు. బట్ ఎవరైతే కొంచెం మ్యూచువల్ ఫండ్ వాటిల్లో ఉంటుందంటే పడితే యూనిట్ వాల్యూ డ్రాప్ అయింది తప్ప యూనిట్లు అంతే ఉంటాయి కదా, రికవరీ అయినప్పుడు బయటకు వచ్చేస్తారు. బట్ స్టాక్స్ అయితే మాత్రం టూ మచ్ టైం పట్టింది ఈ పెయిన్ నుంచి రికవర్ అవ్వాలంటే. అవునవును. సో ఇంకేమన్నా రీజన్ అంటే ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నా కొద్దీ అంటే ఫాల్ అయినప్పుడు కొంతమంది ఎగ్జిట్ అవుతున్నారు కదా, సో అది కూడా ఇంకా డ్రాస్టిక్ ఫాల్ కి దారి తీసింది అంటారా? అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంటీఎఫ్ అకౌంట్ ఇప్పుడు అమౌంట్ మనం పే చేయలేదు అనుకోండి, బ్రోకర్ క్లోజ్ చేస్తారు కదా. ఈ ప్రాఫిట్ తగ్గే కొద్ది భయం వేసేసి 10,000 క్లోజ్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఎస్ఐపి అకౌంట్లు దగ్గర 50 లక్షలు క్లోజ్ అయినాయి, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని క్లోజ్ చేసుకుంటున్నారు. అందుకని పెయిన్ ఎవరైతే అన్టాలరబుల్ పెయిన్ ఉంటుందో, ఎవరైతే స్టాక్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారో
వాళ్ళకి పెయిన్ చాలా ఎక్కువ ఉంది. ఎవరైతే ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారో కొంచెం కన్జర్వేటివ్ ఉన్నారో వాళ్ళకి ఇంత పెయిన్ లేదు. లేదు వాళ్ళకి ఓకే 25% డౌన్ అయింది. బట్ మరి స్టాక్స్ లాగా 60-70 డౌన్ అవ్వలేదు. స్టాక్స్ ఇంద్రబాబు జియో 1 year లో అసలు మీ టాటా మోటార్స్ 1 year లో అసలు ఒకటని కాదు, నువ్వు ఏ స్టాక్ టచ్ చేయండి నేమ్ ఇట్ అన్ని 50% డిస్కౌంట్ Down. గ్యారెంటెడ్. పైగా ఈ రోజు తీసుకున్న మళ్ళీ రేపు పడదని గ్యారెంటీ లేదు నేను అంటుంది. అది అంతగా వర్తించేసింది అనమాట మార్కెట్ ని. చెప్పాను కదా 96 తర్వాత మళ్ళీ 5 months కంటిన్యూస్ గా ఫాల్ అనేది 24 లో మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఇంత ఇప్పుడే చూసాం. సో ఇమోషనల్ గా మెయింటైన్ అవడం కూడా చాలా కష్టం అనుకుంటా నాకు తెలిసి. మనం ఎక్కువసార్లు ఏంటంటే లాంగ్ టర్మ్ కొనుక్కోండి మీకు ఏం పర్లేదు లాభం వస్తే అని చెప్పడం చాలా ఈజీ. బట్ దాంట్లో ఇలాంటి ఉండి ఫాల్స్ చూస్తే అయితే చాలా ఎవరైనా pain వస్తుంది. ఎందుకంటే ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పటి వరకు అయితే చరిత్రలో 4 ఎక్కువ సార్లు 4 times అవుతుంది. అవును బట్ ఈసారి 5 అయినా సరే ఇంకా హోప్ లేదు నేను అంటుంది. అది ఎగ్జాక్ట్ 5 months అయింది అవును అవును బట్ స్టిల్ హోప్ లేదు. పైగా ఇది మార్చి మంత్ లో ఏమవుతుందంటే పోర్ట్ఫోలియో షిఫ్టింగ్ అవుతుంది. అవును అంటే ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తారు. అంటే ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ కాబట్టి లెక్కలను సెటిల్ చేసుకుంటా ఉంటారు. అవును ఎక్కువ వల్టాలిటీ ఉంటుంది. ఇంకా అంటే ఈ మంత్ కూడా సెటిల్ అవుతుంది నమ్మకం ఏం లేదు మనకి. అంటే ఇది కూడా అయింది అనుకోండి 6 months ఎగ్జాక్ట్లీ హిస్టరీలో హైయెస్ట్ అంటే 8 times కంటిన్యూస్ గా రెడ్ అండి. 8 months 8 months అది ఇప్పుడు కంటిన్యూస్ గా రెడ్. ఐ థింక్ 90 అనుకుంటా 1990 లో జరిగింది ఒకే ఒకసారి హిస్టరీలో. ఓకే ఓకే ఇప్పుడు మన చివరికి దాని కూడా రికార్డ్ దగ్గర పోతామేమో అనిపిస్తుంది. బట్ నేను అంత ప్యానిక్ అంత పెసిమిస్టిక్ లేను కానీ 22 దగ్గర ఈ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుందేమో అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ 2-3 months తీసుకొని బేస్ ఫార్మేషన్ జరిగి ఇక్కడ నుంచి మార్కెట్ పెరగడం స్టార్ట్ అవ్వచ్చు. ఓకే ఓకే టూ మచ్ ఓవర్ సోల్డ్ జోన్ లో ఉందండి. అది కనీసం ఒక 1000 points అన్న రికవర్ అయితే తప్ప ఈ పెయిన్ టాలరేట్ చేయలేరు. ఎవరు పెయిన్ టాలరేట్ చేయలేరు. ఓకే మనం అడ్వైజ్ చెప్తాం కానీ మీరు ఎస్ఐపీలు కంటిన్యూ చేసుకోండి భయపడి మాకు అంటుంటాం కానీ బట్ చెప్పినంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే కష్టం రికవరీ అనేది లేకుండా 5 months అంటే మెజారిటీ ఇన్వెస్టర్స్ అందరూ లేదు ఈ కోవిడ్ తర్వాత ఎంటర్ అయ్యారు. ఇంత ప్యానిక్ చూడలేదు. డిప్ అండ్ బై అలవాటు పడి పడ్డప్పుడు కొంటూనే ఉన్నారు. ఆ పడి కొన్ని ఇంకా లాస్లు ఎక్కువ అవుతున్నాయి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఈ ఎంటీఎఫ్ అకౌంట్ ఒకవైపు డిప్ అండ్ బై ఇంకొక అకౌంట్ వైపు 2 జరిగి టూ మచ్ ప్యానిక్ క్రియేట్ చేసింది అనమాట. ఎగ్జాక్ట్లీ ఎవరైతే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారో మాత్రం డెఫినెట్గా ఇట్స్ అన్బేరబుల్ పెయిన్. అండ్ ఎవరైతే ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారో కొంత అంటే ఏదో ఒక రోజు రికవర్ అయితే మళ్ళీ క్విక్గా రికవర్ అవుతుంది కాబట్టి హోప్ ఉంది వాళ్ళకి. వీళ్ళు కూడా లాస్ అయ్యారు బట్ తక్కువ అయ్యారు అనమాట. బట్ ఫస్ట్ టైం ఇంత బుల్ మార్కెట్లో ఈ రేంజ్లో కరెక్షన్ అనేది ఎప్పుడు అవ్వలేదు. 96 అండ్ ఇప్పుడు 96 ఇంకా మీరు అంటున్నారు అదే ఇంకొక 1 month గడిస్తే దాన్ని కూడా బీట్ చేస్తుంది. దాన్ని కూడా బీటీ సాఫ్ట్ వెళ్ళిపోతాం మనం. అంటే 95 లక్షల కోట్లు 5 నెలలు ఆవిరి అయిపోయిందంటే మీరు ఊహించండి. 1 trillion టూ మచ్ అసలు. ఇది ఇంకా రికవర్ అవ్వాలంటే ఎంత టైం ఎక్స్పెక్ట్ స్టాక్ స్పెసిఫిక్ అంత ఈజీ కాదు. స్టాక్ స్పెసిఫిక్ ఎందుకంటే థీమ్స్ అన్ని రొటేట్ అవుతా ఉంటాయి. ఇప్పుడున్న థీమ్ నెక్స్ట్ హాట్ ఉండదు, డల్ అయిపోద్ది. ఇంకో థీమ్ వచ్చింది కొత్త థీమ్ మళ్ళీ ముందు పోతా ఉంటుంది. కాబట్టి పాత థీమ్స్ ఏ వర్కౌట్ అవ్వవు. అందుకని స్టాక్స్ ని కొంచెం రీబ్యాలెన్స్ చేసుకోవటం బెటర్ ఈ టైంలో. ఇలాగో మార్చి 30th వస్తుంది. ట్యాక్స్ హార్వెస్టింగ్ ఎవరైనా డబ్బులు ప్రాఫిట్లు పోస్ట్ గా క్లోజ్ చేసి ఉంటే దానికి ఈక్వలెంట్ గా లాస్ కూడా క్లోజ్ చేస్తారు. కాబట్టి ఆ టైంలో మనం మంచి వరకు మూవ్ అవడం బెటర్. ఫస్ట్ టైం హైదరాబాద్ లో 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. మీరు హైదరాబాద్ లో కనుకోండి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ నేర్చుకుందాం అని కనుక వెయిట్ చేస్తూ ఉంటే దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ. అంటే మారుతున్న కండిషన్ తగ్గట్టు ఈ కరెంట్ మార్కెట్ వాలటిలిటీ తట్టుకొని వెల్త్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ వెల్త్ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మార్చి మంత్లో జరగబోయే ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్.